హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై ప్రవి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా ఈవినింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నాను. డైలీ నా రొటీన్ అనేది సాయంత్రం ఎలా నేను ఫాలో అవుతాను అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. అండ్ ఇక్కడ కిచెన్లోకి వచ్చేసరికి నేను ఏదైతే కనుక కిచెన్లో ఆర్గనైజ్ చేశానో సో వాటన్నిటిని కూడా నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఏది పురుగు పట్టకోకుండా నేను క్లీన్ చేసి బిర్యానీ ఆకు అనేది సైడ్లలో పెడుతూ ఉంటానని చెప్పేసి. ఈరోజు ఇంకొక టిప్ చెప్తాను మీకు, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అనమాట. మనం సైడ్లలో కాకుండా ఈసారి ఏంటంటే కనుక నేను ఒక్కొక్క డబ్బాలో నేను ఒక టిప్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. అదేంటంటే లవంగాలండి. సో ఈ లవంగాలు అనేవి మనకి ఎంత ఘాటైతే ఉంటాయో టేస్ట్, అలాగే స్మెల్ అనేది ఎలా ఉంటుందో మనం ఫ్లేవర్స్ బిర్యానీలోకి కానీ యాడ్ చేసేటప్పుడు, అలాగే ఇవి పురుగుల్ని కూడా కంట్రోల్ చేస్తాయండి. అందుకని నేను ఇక్కడ ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క లవంగం అయితే కనుక వేసి పెడుతున్నాను అనమాట. మనం కొత్తగా సరుకులు అయితే కనుక తీసుకొచ్చి మనం ఎప్పుడైతే కనుక ఫిల్ చేస్తామో డబ్బాలలో, అప్పుడు ఇలా ఒక్కొక్కటి లవంగం అయితే కనుక ఫిల్ చేయండి. ఎటువంటి పురుగు అనేది రాదు ఆ ఘాటు స్మెల్కి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఎన్నో ఇయర్స్ నుంచి అయితే కనుక యూజ్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేయడానికి మినపప్పునైతే కనుక నానపెట్టుకున్నానండి. సో దాన్ని ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను అనమాట. నానపెట్టేటప్పుడు ఒకసారి 2-3 టైమ్స్ వాష్ చేస్తాను. అలాగే నానిపోయిన తర్వాత కూడా నేను 2-3 టైమ్స్ వాష్ చేస్తాను. ఎందుకంటే మురికి అనేది ఉంటుంది కదా, సో అది పోవడానికి అనమాట. అలాగే పక్కన ఇక్కడ ఇడ్లీ రవ్వను కూడా అలాగే నానపెట్టుకున్నాను. సో అది కూడా ఫస్ట్ టైం 2-3 టైం వాష్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ బ్యాటర్ ప్రిపేర్ చేయబోయే ముందు కూడా మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అనేది నేను వాష్ చేసుకుంటాను అనమాట. ఇలా అయితే ఇడ్లీలు అనేటివి చక్కగా తెల్లగా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ క్లీన్ అయితే కనుక చేసి నేను మిక్సీకి అయితే కనుక వేసుకుంటానండి. ఆల్మోస్ట్ నేను దోశ బ్యాటర్ అయితే కనుక గ్రైండర్కే వేస్తాను. కొంచెం ఇడ్లీ బ్యాటర్ అయితే కనుక కొంచెమే వేస్తాను కాబట్టి అది మిక్సీకి అయితే పడతానమాట. గ్రైండర్లో పట్టిన దోశ పిండి ఎలాగైతే చాలా బాగుంటుందో, అలాగే మిక్సీ జార్లో వేసిన ఇడ్లీ పిండి కూడా అంతే ఫ్లఫీగా బాగుంటాయండి ఇడ్లీలు. ఇక్కడ కూడా నేను మీకు ఇంకొక టిప్ చెప్తాను. ఇడ్లీలు మెత్తగా రావడానికి ఇక్కడ నేను వచ్చేసి అటుకులు యూజ్ చేస్తానండి. ఇది వేస్తే కనుక ఇడ్లీలు అనేవి చాలా ఫ్లఫీగాను మెత్తగా దూది ఇడ్లీలాగా ఉంటాయి అన్నమాట. అందుకే నేను ప్రతిసారి ఇడ్లీ బ్యాటర్ వేసుకుపోయే ముందు అటుకులను అయితే కనుక యాడ్ చేసుకుంటాను. ఒక పిరికెడు చాలండి. అలాగే ఇక్కడ ఇడ్లీ రవ్వ నుంచి వాటర్ అంతా తీసేసాను కదా, సో ఇప్పుడు మినపప్పు అనేది బ్యాటర్ అనేది నేను ఇక్కడ రవ్వలో అయితే కనుక మిక్స్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా రవ్వను అలాగే మినపప్పు పిండి రెండు బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. ఈవినింగ్ టైం అనమాట. సో మార్నింగ్ కల్లా అది పొంగిపోతుంది అనమాట బ్యాటర్ అనేది. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి పిండి అనేది పొలవకోకుండా ఉండాలంటే కనుక ఉప్పు అయితే కనుక ఇప్పుడే కలపకండి. చాలామంది ఉప్పు కలుపుతారు. తర్వాత ఇక్కడ అత్తయ్య వచ్చేసి నాకు చిక్కుడుకాయలు అనేది పంపించారండి. యాక్చువల్గా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ప్లేస్ ఉందన్నమాట. సో ఆ ప్లేస్లో అత్తయ్య వాళ్ళు సొరకాయ, చిక్కుడుకాయ పాదులు అయితే కనుక వేసి పెట్టారు. సో లాస్ట్ టైం నేను ఊరికి వెళ్ళాను కదా, సో అప్పుడు నేను తీసుకోలేదని చెప్పేసి రంజిత్ తోటి ఈవినింగ్ పంపించారనమాట. అయితే చిక్కుడుకాయలు ఏంటంటే ఇవి రౌండ్గా బఠానీలు మాదిరి ఉంటాయండి. అలాగే చాలా టేస్ట్ ఉంటాయన్నమాట. చిన్న చిక్కుడు అంటారు వీటిని చాలామంది. సో ఇక్కడ నేనైతే కనుక నా నెక్స్ట్ డే కర్రీ కోసం అయితే కనుక మొత్తం అంతా క్లీన్ చేసుకొని వాటిని ఒలిచి అయితే కనుక పెట్టుకుంటున్నాను. గింజలు చూసారా ఎంత బాగున్నాయో. చిక్కుడుకాయ గింజలు అనేటివి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో చాలామంది ఇవి బఠానీ కాయలు అని చెప్పేసి అంటూ ఉంటారు. చాలా ఫ్రెష్గా అయితే కనుక ఉంటాయండి. అప్పుడప్పుడు కోసిన చిక్కుడుకాయ కర్రీ చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రై అయినా బాగుంటుంది, కర్రీ అయినా బాగుంటుంది. ఇక్కడ పాప స్కూల్ నుంచి తీసుకొచ్చేలోపు నేను తనకి పాలు పక్కన పెట్టేసి నేను కొంచెం జింజర్ టీ అయితే కనుక పెట్టుకుంటున్నానండి. నాకు ఆల్మోస్ట్ హెడేక్స్ ఉన్న టైంలో ఇట్లా అల్లం చాయ్ అయితే కనుక చేసుకుంటాను అనమాట. అతనికి పాలు అనేది కలిపేసి పాపకి మేము టీ పెట్టుకుంటున్నాం. అలాగే రంజిత్ ఇక్కడ మాకు వచ్చేసి బాలాజీ స్వీట్ స్టోర్ అనేసి కొత్తగా షాప్ అయితే ఓపెన్ అయింది. అందులోంచి వచ్చేటప్పుడు కారా బూందీ అలాగే ఇక్కడ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అనేది తీసుకొచ్చారు స్నాక్స్ టైం కోసం అని చెప్పేసి. సో నేను అవి ఇక్కడ ప్లేట్లు అయితే కనుక సర్వ్ చేస్తున్నాను అనమాట. వాటితో పాటే కొంచెం స్వీట్ ఐటమ్ బొబ్బట్లు అయితే కనుక తీసుకొచ్చారు. ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అసలు నెయ్యి అయితే కనుక చాలా బాగా దట్టిచ్చారనమాట.
అనమాట అన్ని దాంట్లల్లోనూ. టేస్ట్ కూడా అలాగే చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి బొబ్బట్లు ఇష్టమో చెప్పండి. సో బొబ్బట్లతో పాటు ఇక్కడ మిక్చర్ అయితే గనక నేను 3 ప్లేట్లలో సర్వ్ చేసి అయితే గనక తీసుకుంటున్నాను. మా ఈవినింగ్ స్నాక్ అనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను నెయ్యి ఎలా ఉందని చెప్పేసని. ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటాయి బొబ్బట్లు అనేటివి. సో ఈరోజు మా ఈవినింగ్ స్నాక్స్లో మేము ఇవి తీసుకున్నాం అనమాట టీతో పాటి. అండ్ నెక్స్ట్ నేను ఈరోజు కిచెన్లోకి ఒక కొత్త ఐటమ్ అయితే కనుక తెప్పించుకున్నానండి ఇండస్ వ్యాలీ నుంచి. చాలామంది ఇండస్ వ్యాలీ యొక్క ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, క్యాస్ట్ ఐరన్ అని చెప్తున్నారు కదా. సో అందుకోసం రంజిత్ ఒక ఐటెంని అయితే కనుక తెప్పించారనమాట. ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను, ఎందుకంటే వాటి యొక్క ప్రోడక్ట్స్ కూడా ఎలా ఉంటాయో చూద్దాం అనేసి అని. సో ఇక్కడ వచ్చేసి ఆ ప్రోడక్ట్ పొంగనాల పెనం పెట్టారనమాట. అయితే దాని అన్బాక్సింగ్ అయితే కనుక చేయమని చెప్పేసి అంటున్నాను. సో వాటికి వచ్చిన ఒక పాంప్లెట్స్ అవి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నారు. 3 లేయర్స్ ఫామ్ అయితే కనుక ఉంటుందంటే క్యాస్ట్ ఐరన్ అనేది. అండ్ దీనికి వారంటీ కార్డ్స్ వస్తాయి కదా, సో అవి కూడా అనమాట. బట్ ఇక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే యాక్చువల్గా అన్బాక్సింగ్ చేసేటప్పుడు నాకు ఇది బ్రోకెన్ ఐటమ్ అయితే కనుక వచ్చిందండి. సో చాలా ఫీల్ అయిపోయాను, ఏంటి ఇలా వచ్చేసిందని చెప్పేసి. అని ఇంకేం చేస్తాం, రిటర్న్ అయితే కనుక పెడుతున్నాం అనమాట. సో దట్స్ ఆల్ అండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే కనుక ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఎలా ఉందో లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి మీ యొక్క వాల్యూని. ఉంటానండి, నెక్స్ట్ మళ్ళీ